హాయ్ ఫ్రెండ్స్, కథా ప్రపంచం ఛానల్కి స్వాగతం. నేను మీ సుమ. ఛానల్లో నేను పెట్టే ప్రతి కథ, ప్రతి కవిత నా సొంతం. ఈరోజు కథ విందామా? కథ పేరు వెలుగురేఖలు. లత, ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావు అంటూ లోపలికి వచ్చి లైట్ వేసింది స్నేహితురాలు రమ. రమ, ప్లీజ్ లైట్ ఆఫ్ చేయి, నాకు వెలుగుని చూడటం చాలా కష్టంగా ఉంది అంది లత బాధగా. అయ్యో లత, ఇలా అయితే ఎలా చెప్పు? ఏం చేయను రమా, రాజీవ్ పోయాక నాకు మిగిలింది చీకటే కదా అంటూ నిట్టూర్పు విడిచింది లత. నాకు తెలుసు రాజీవ్ మీద నీకున్న ప్రేమ, కానీ నువ్వు ఇలా చీకట్లో మగ్గిపోతుంటే రాజీవ్ ఆత్మశాంతిగా ఉంటుందా? నువ్వే చెప్పు. రాజీవ్ తన తల్లిదండ్రులను ఎంతగా ప్రేమించి గౌరవించేవాడో నీకు తెలుసు. అతను వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. పోయిన కొడుకు ఎలానూ రాడు, ఉన్న కోడలు కూడా ఇలా అయిపోతుందే అని ఎంత బాధపడుతున్నారో ఒక్కసారి బయటకు వచ్చి చూడు. ఈ చీకటిలో వాళ్ళకి వెలుగు చూపించు, రాజీవ్ ఆత్మ శాంతిస్తుంది. అంతేకాదు, నీ తల్లిదండ్రుల గురించి కూడా ఒక్కసారి ఆలోచించు. ఒక్కగానొక్క బిడ్డవు, ప్రాణం ఒకెత్తుగా పెంచుకున్నారు. నువ్వు ఇలా అయిపోతుంటే వాళ్ళు ఎలా జీవించాలి? నువ్వే చెప్పు అంటూ ఓదార్చడానికి ప్రయత్నించింది. రమ, నువ్వెన్ని చెప్పినా నా మనసుకు శాంతి కలగడం లేదు. రాజీవ్ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను. రాజీవ్ జ్ఞాపకాలే నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాటి నుంచి బయటపడడం నా వల్ల అవ్వడం లేదు. ఏం చేయను, నువ్వే చెప్పు అంది బాధగా లత. ఎంత చీకటిలో మగ్గిపోతున్న జీవితానికైనా వెలుగులు పంచడానికి ఏదో ఒక వెలుగు రేఖను చూపిస్తాడు భగవంతుడు. రాజీవ్ జ్ఞాపకాలతో నిండిన నీ ఆలోచనల్లో ఏదో ఒక వెలుగు ఉండే ఉంటుంది. దానిని కనుగొనడానికి ప్రయత్నించు. ఏమో రమ, నా జీవితం ఎటుపోతుందో నాకే అర్థం కావడం లేదు. ప్రస్తుతం రాజీవ్ ఆలోచనలే నన్ను బ్రతికిస్తున్నాయి. అవును కదా, అవే నిన్ను ముందుకు నడిపిస్తాయి. ముందు కొడుకు పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పెద్దవాళ్ళను ఓదార్చి ఆకలి తీర్చే ప్రయత్నం చేయి. స్నేహితురాలి మాటలకు మనసు కాస్త శాంతించడంతో మెల్లగా గది దాటి బయటకు వచ్చింది. నిశ్శబ్దంగా కూర్చుని శూన్యంలోకి చూస్తున్న అత్తగారి ముఖం చూడగానే మళ్ళీ దుఃఖం ఉబికి వచ్చింది. కళ్ళ నుండి నీళ్లు ధారగా కారిపోతుండగా వెళ్ళి అత్తగారి ముందు చతికిలపడి ఒడిలో తల పెట్టుకుని వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఏడుస్తున్న కోడల్ని ఎలా ఓదార్చాలో తెలియని అత్తగారిలోని తల్లి ప్రాణం విలవిలలాడింది. అక్కడే కూర్చుని కూతురు దుఃఖాన్ని చూస్తూ కుమిలిపోతున్న లత తల్లిదండ్రులను చూసి, ఆంటీ కొంచెం చూసుకోండి అంటూ రమ వంటింట్లోకి వెళ్ళింది. లత తల్లి ఏడుస్తున్న కూతుర్ని భుజం మీద చెయ్యి వేసి దగ్గరికి అదిమి పెట్టుకుంటూ, కాస్త సముదాయించుకో అమ్మ, రాజీవ్తో బంధం ఇంతవరకే రాశాడా భగవంతుడు? ఏం చేస్తాం చెప్పు? పరిస్థితులకు తల వంచి దాన్ని మనం అంగీకరించాలి, తప్పదు అంటూ కూతురు తల మీద చెయ్యి వేసి నిమిరింది. అమ్మ, అలా అనకు, నాకు ఏదోలా ఉంది అంటూ తల్లి ఒడిలో చేరింది లత. లేదురా, ఈ జీవితం ఇంతే, ఆశలు కల్పించిన భగవంతుడే ముక్కలు చేశాడు. దాన్ని మనం అంగీకరించి ముందుకు నడవాల్సిందే. కాస్త గుండె దిటవు చేసుకో అంటూ హితవు పలికింది. ఇంతలో రమ వంట పూర్తి చేసుకువచ్చి అందరికీ కంచాలు పెట్టి అన్నాలు వడ్డించి బతిమాలి కాస్త తినిపించింది. రమ బలవంతం మీద ఏదో తిన్నామనిపించి చేతులు కడుక్కున్నారు. వాళ్ళకి ఏవో తోచిన కబుర్లు చెప్తూ అక్కడే కూర్చుంది. రమ మాటలతో కాస్త మనసులు శాంతించి వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోయారు. లతను కూడా గదిలోకి తీసుకువెళ్ళి తనకు తోచిన కబుర్లు ఏవో చెబుతూ లత మనసులో ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అలా చాలాసేపు మాట్లాడుతూ ఇద్దరూ నిద్రపోయారు. ఉదయాన్నే నిద్రలేచిన లత హాల్లోకి వచ్చి నిద్రపోతున్న పెద్దవాళ్ళను చూసి, భగవంతుడా, నా ప్రాణానికి ప్రాణమైన రాజీవ్ను దూరం చేసి వీళ్ల కోసం నన్ను ఒంటరిగా బతకమని శాసిస్తున్నావా అనుకుని గోడకి వేళ్లాడుతున్న రాజీవ్ ఫోటోను చూస్తూ, రాజీవ్, నేనెలా వీళ్ళందరినీ చూసుకోగలను? నువ్వు ఒంటరిగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని కన్నీరు కార్చింది. అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన రమ లత భుజం మీద చెయ్యి వేసి ఓదారుస్తూ, ముందు ఫ్రెష్ అయ్యరా అని భుజం తట్టింది. లత ఫ్రెష్ అయి వచ్చేలోపు రమ ఇద్దరికి కాఫీ తయారు చేసి కప్పుల్లో పోసి సిద్ధంగా ఉంచింది. ఫ్రెష్ అయి వచ్చిన లతకు కాఫీ కప్పు అందించి తను ఒకటి తీసుకొని
వరండాలోకి నడిచింది. రమ మెల్లగా కాఫీ తాగుతూ, లత, నిన్ను ఒక మాట అడగనా అంది. అంది లత మౌనంగా. రాజీవ్ చనిపోకముందు నువ్వు ఒక పాపని బాబుని దత్తత తీసుకుంటున్నాం అని చెప్పినట్టు గుర్తు. ఆ విషయం ఏమైంది? అవును రమ్మ, వాళ్ళిద్దరూ రాజీవ్కి బాగా నచ్చేశారు. వాళ్ళని చూసినప్పుడు రాజీవ్ ముఖం ఎంత ఆనందంతో పొంగిపోయిందో ఆ ముఖం నాకు ఇప్పటికీ గుర్తే అంది ఉత్సాహంగా. మరి ఇప్పుడు నువ్వు వాళ్ళిద్దరినీ ఎందుకు ఇంటికి తెచ్చుకోకూడదు అంది రమ. ఇప్పుడా? నేనా? రాజీవ్ లేకుండా వాళ్ళని పెంచడం నా వల్ల అవుతుందా అంది అనుమానంగా. ఏ, నీకేం తక్కువ? చదువుకున్నావు, మీ అమ్మ నాన్నలకు ఒక్కగానొక్క బిడ్డవు, వాళ్ళ ఆస్తి అంతా నీదే, అలాగే రాజీవ్ ఆస్తి కూడా ఎటు నీదే. అలాంటప్పుడు ఇద్దరు పిల్లల్ని పెంచడం నీకు పెద్ద కష్టమా? డబ్బు సమస్య కాదు రమా, నా వల్ల అవుతుందా అని ఆలోచిస్తున్నాను. నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవు లత. వాళ్ళిద్దరినీ ఇంటికి తెచ్చుకుంటే చీకట్లో ఉన్న మీ జీవితాలకు వెలుగవుతారు. అలాగే రాజీవ్ ఆత్మ ఎక్కడున్నా సంతోషిస్తుంది. లత ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎక్కువ ఆలోచించకు లత, ఆ పిల్లలే నీ జీవితానికి వెలుగురేఖలవుతారు. పిల్లల ఆటపాటలతో ఆ పెద్దవాళ్ళ కళ్ళల్లో కూడా వెలుగులు నింపుతాయి. పిల్లలు మన కలలకు ప్రతిరూపాలు. పిల్లలు బ్రతుకు మీద ఆశలు నింపగల భగవంతుని ప్రతిరూపాలు. ప్లీజ్ కాదనకు, ఇది నా మాట మాత్రమే కాదు, రాజీవ్ ఆశ కూడా అని చెప్పి లతకు ఆలోచించుకోవడానికి కాస్త వ్యవధి ఇస్తూ ఆగింది. లత మౌనంగా లేచి లోపలికి వెళ్ళి గోడకి వేలాడుతున్న రాజీవ్ ఫోటో వంక నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. పిల్లలను తెచ్చుకోవటానికి అనాథాశ్రమానికి వెళ్ళిన రోజు లత కళ్ళ ముందు కదలాడింది. ఆ రోజు ఆ పిల్లలిద్దరినీ చూసి రాజీవ్ ఎంతగా మురిసిపోయాడో గుర్తు తెచ్చుకుంది. వీళ్ళ నవ్వులతో మన ఇల్లు కలకల్లాడిపోతుంది అంటూ ఎంతగా పొంగిపోయాడో గుర్తు చేసుకుంది. చిన్న పిల్లాడిలా ఆనందంతో పొంగిపోతున్న రాజీవ్ ముఖం లత కళ్ళల్లో కదలాడింది. వాళ్ళిద్దరినీ త్వరగా ఇంటికి తెచ్చేసుకోవాలని రాజీవ్ చేసిన ప్రయత్నాలన్నీ గుర్తొచ్చాయి. ఆ క్షణమే లత నిర్ణయించుకుంది పిల్లలిద్దరినీ తను ఇంటికి తెచ్చుకోవాలని. వెంటనే అల్మారా తెరిచి రాజీవ్ దత్తత పత్రాల కోసం తయారు చేసిన ఫైల్ తీసుకుంది. ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే రాజీవ్ కలలు ఆశలు అన్నీ కళ్ళ ముందు కదలాడాయి. వెంటనే ఆ ఫైల్ గుండెలకు హత్తుకుని రాజీవ్ ఫోటో వైపు చూస్తూ, నువ్వు లేకపోయినా నీ ఆశ నెరవేరుస్తాను రాజీవ్. వాళ్ళిద్దరికీ తల్లి తండ్రి నేనే అయ్యి నీ ప్రేమను కూడా వాళ్ళకి పంచుతాను. నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఆశలకు తగినట్లుగా పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది ఈ దేశానికి అంకితం ఇస్తాను అని బలంగా అనుకుంది. క్షణం నుంచి ఆమె జీవితంలో చీకట్లు తొలగి వెలుగులు ప్రసరించడం మొదలైంది. ఆ పిల్లల నవ్వులు కేరింతలతో ఇల్లు కలకలలాడింది. స్నేహితురాలి జీవితం వెలుగులతో నిండినందుకు రమ చాలా సంతోషించింది. ఆ పిల్లల నవ్వులతో పెద్దవాళ్ళ జీవితాలు కూడా ఆనందంతో వెల్లివిరిశాయి. వాళ్లకు కలిగిన కడుపు కోతను మర్చిపోయి ఆనందంగా బ్రతికేస్తున్నారు. ఆ పిల్లలు ఆ ఇంటికి వెలుగయ్యారు. లత జీవితానికి వెలుగు రేఖలయ్యారు. చీకటి శాశ్వతం కాదు, చీకటి వెనుక వెలుగు ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, చిన్ని కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.